హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేడీస్ మస్తీ. సో నిన్న మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ కిడ్స్ తోటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశారు కదా. సో మేము కూడా బ్రహ్మకుమారిస్ ఓం శాంతికి వెళ్తానన్నమాట. సో బ్రహ్మకుమారిస్ యొక్క ఆధ్వర్యంలో మేము ఎలాగ సెలబ్రేట్ చేశాము, ఎలాగ మదర్స్ కి సన్మానం చేశాము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పటి వరకు చూసింది వెల్కమ్ సాంగ్ అన్నమాట. సో అలాగే ఈరోజు మదర్స్ అందరికి సన్మానం చేశారు. అలాగే అక్కడికి వచ్చిన కిడ్స్ కూడా చిన్న స్కిట్ చేశారనమాట. సో ఎలా అయితే పేరెంట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ మదర్ వచ్చేసి తన పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా, ఎంత తను కష్టపడినా సరే పిల్లలకి ఇంత చిన్న బాధ కూడా కలగకూడదు అని చెప్పి ఎంత ప్రేమతోటి పెంచుకుంటుంది కదా. మరి అంత ప్రేమతోటి పెంచుకున్నప్పుడు పిల్లలు కూడా అంటారు చిన్నగా ఉన్నప్పుడు, అమ్మ నేను పెద్ద అయిన తర్వాత నిన్ను అంత గొప్పగా చూస్తాను, మహారాణి లాగా చూసుకుంటాను అని అంటారు. కానీ చిన్నప్పుడు చెప్పిన మాటలు కానివ్వండి, పెద్దవాళ్ళు చూపించిన ప్రేమ కానివ్వండి, చాలా మంది పిల్లల వరకు అయితే మర్చిపోతున్నారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారు కదా బయట ప్రపంచంలో ఎలా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి. సో పెద్ద అయిన తర్వాత మదర్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా కిడ్స్ తోటి చెప్పాలని వాళ్ళు ట్రై చేసుకున్నా సరే వాళ్ళ బిజీ లైఫ్ లో పడిపోయి మాకెక్కడ అవుతుంది, ఇప్పుడు నీది ఒక నసలాగా ఉంది అని చెప్తున్నారే కానీ ఎవ్వరు కూడా మదర్ ఎంత ఇబ్బంది పడుతుంటే మనకి ఇలా చెప్తుంది అనేది కూడా ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. సో ఈ స్కిట్ అంతా కూడా దాని మీదనే బేస్ అయి ఉంటుంది అనమాట. సో కిడ్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ లో ఎలాగ చేంజ్ వచ్చింది అన్న దాని మీదనే ఈ స్కిట్ అంతా బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో అలాగే ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసేసి అక్కడ లోకల్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా, బీజేపీ లీడర్ వచ్చారు, కాలనీ ప్రెసిడెంట్, ఇలాగా ఒక 5-6 మెంబర్స్ విఐపీస్ కూడా వచ్చారు అనమాట. ప్రోగ్రామ్ అయితే చాలా భారీ ఎత్తున జరిగింది.
అలాగే అరౌండ్ 550 to 600 పీపుల్ వరకు అటెండ్ అయ్యారు. సో చాలా గ్రాండ్ గా జరిగింది. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. నిజంగా బ్రహ్మకుమారీస్ యొక్క ఆధ్వర్యంలో ఎంత బాగా దీన్ని మదర్స్ డేని ఆర్గనైజ్ చేశారు. అండ్ మదర్స్ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా ఒక్కొక్కరు చాలా డీటెయిల్డ్ గా కూడా మాట్లాడడం జరిగింది. సో చూస్తున్నారు కదా జనము ఎంత పెద్ద మొత్తంలో వచ్చారనేది. సో ఈవెన్ హాల్ మొత్తం నిండిపోయి తర్వాత బయట కూడా కూర్చోవడం జరిగింది. అండ్ కొంతమంది అయితే వెనక నిలబడి కూడా ఉన్నారు. కానీ బట్ ఎవ్వరు ఇబ్బంది అనేది ఫీల్ అవ్వలేదు ఫ్రెండ్స్. అంతగా ఈ ప్రోగ్రామ్ లో లీనమైపోయారు. సో చూస్తున్నారు కదా. అలాగే మీరు మా ప్రతి ఒక్క వీడియోని చూస్తున్నారు. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కానీ బట్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మా వీడియోని చూడగానే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక కామెంట్ కూడా చేయండి ప్లీజ్.